never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. అందరికీ నమస్కారం. మస్తీ అప్డేట్స్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సినిమా హంగామా ఎపిసోడ్ 1. ఇప్పటి వరకు వచ్చిన టాప్ మూవీ అప్డేట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. పదండి స్టార్ట్ చేద్దాం. జాఫర్ జాక్సన్ నటించిన మైకెల్ మూవీ, అదే అండి మనకి చాలా ఇష్టమైన మైకెల్ జాక్సన్ బయోపిక్. దీనికి మన క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్ 27%. కానీ హిస్టరీ ఏంటంటే స్టేయింగ్ అలైవ్ అని 1983లో ఒక మూవీ వచ్చింది. దానికి మన క్రిటిక్స్ ఏకంగా 0% ఇచ్చారు. బట్ కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఊరుకోరుగా $127 million కలెక్ట్ చేయించేలా చేసి బ్లాక్ బస్టర్ చేశారు. సో ఫైనలీ ఆడియన్స్ పవర్ అంటే ఏంటో చూపించారు. లెట్స్ హోప్ మైకెల్ మూవీ కూడా మన లెజెండ్కి మంచి ట్రిబ్యూట్ అవ్వాలని కోరుకుందాం. యాక్టర్ పార్థిబన్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అఫీషియల్గా నాకు క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు అని అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ని కూడా రిజెక్ట్ చేసి సొసైటీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కానీ ఇది నిజంగా బోల్డ్ స్టెప్ అండి పార్థిబన్ గారు. ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్ అనుకుంటా. పుష్ప లాంటి సక్సెస్ తర్వాత మన అల్లు అర్జున్ గారి రేంజ్ చాలా మారిపోయింది. అయితే రీసెంట్గా ఆయన జూబ్లీ హిల్స్లో ఒక లగ్జూరియస్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ హౌస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి దగ్గరలోనే. అయితే ఆ హౌస్ 4000 square yards అండ్ 80 crore rupees వర్త్ ఉంటుందంట. ఈ ఇయర్ ఎండ్ లోపు ఆ హౌస్కి షిఫ్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ఎంతైనా బన్నీ లైఫ్ స్టైల్ అంటే నెక్స్ట్ లెవెల్ కదా. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే రికార్డ్ సెట్ చేసేస్తుందండి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్కి 160 crores సేల్ అయ్యాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది జైలర్ 1 కంటే 113% ఎక్కువ రేట్. అంటే హైప్ ఎలా ఉందో అర్థమవుతుంది కదా. మన టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఒక పెద్ద బిగ్ డెసిషన్ తీసుకున్నారండి. ఫ్యూచర్లో కామెడీ మూవీస్ చేయడం ఆపేస్తానని హింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్స్లో కరెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తర్వాత సీరియస్ అండ్ స్ట్రాంగ్ డ్రామా ఫిలిమ్స్ మీద ఫోకస్ చేయాలని ప్లాన్. లైట్గా కామెడీ నుంచి ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్కి షిఫ్ట్ అవ్వడం ఫ్యాన్స్కి పెద్ద సర్ప్రైజ్. కానీ తరుణ్ భాస్కర్ గారి గ్రోత్ నెక్స్ట్ లెవెల్ అంతే. మన ధనుష్ గారు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ లెవెల్ ప్లాన్తో రాబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆయన ఒక ఫీమేల్ సెంట్రిక్ పీరియాడిక్ ఫిలిం డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ ఇందులో గాడెస్ రోల్లో కనిపించబోతుంది. ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిందంట. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని టాక్. కంటెంట్ ప్లస్ విజువల్స్ రెండు స్ట్రాంగ్ ఉంటే ఇది పక్కా డిఫరెంట్ లెవెల్ సినిమా అవ్వచ్చు. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ మూవీ అప్డేట్ వచ్చేసిందండి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అఫీషియల్గా June 11th, 2027 థియేటర్స్లోకి రాబోతుంది. అయితే May 20 ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున గ్లిన్స్ రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. మాస్ ప్లస్ యాక్షన్ ప్లస్ నీల్ ఎలివేషన్స్ బాక్స్ ఆఫీస్కి ఫుల్ ఫైర్ గ్యారంటీ. ఈ సినిమా రావడమే లేట్, ఒక్కసారి వచ్చిందంటే థియేటర్స్లో మాస్ జాతరే. సో ఇదండి సినిమా హంగామా ఎపిసోడ్ 1. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మస్త్ అప్డేట్స్ని. అండ్